పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల సమితి ప్రతినిధులు జిల్లా కలెక్టర్కు విజ్ఞాపన పత్రం అందించారు. తోటపల్లి బ్యారేజ్ పాత కాలువల షట్టర్స్ బాగు చేయించాలని, వేసవి పంటలకు నీరు విడుదల చేయాలని, జంపర్కోట రిజర్వాయర్ పనుల కోసం నిధులు మంజూరు చేయడం, ఖరీఫ్ ధాన్యం సేకరణలో మిల్లర్లకు టార్గెట్లు లేకపోవడంతో రైతుల సమస్యలు, వెలగవాడ మల్లిగిడ్డ ప్రాంతానికి సాగునీరు అందక రైతుల ఇబ్బందులు తదితర అంశాలు కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రాంత ప్రజానికానికి అన్ని వర్గాలకు సంబంధించి కూడా సమస్యలు ఏమనుంటే కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడానికి ఈ గ్రీవెన్స్ సెల్ చాలా ఉపయోగపడుతుంది. ఆ విధంగా నడుపుతున్నందుకు కలెక్టర్ గారికి వారి సిబ్బందికి రాతి కట్టు కొంత దెబ్బతిన్నది. దాన్ని బాగు చేసి దానికి మరమ్మతుల కోసం మొన్న డిఏ గారు గణరాజు గారితో పాటు వారి స్టాఫ్ వచ్చి చూశారు. దానికి సంబంధించిన నిధులు మంజూరు చేయడానికి మరి గౌరవ కలెక్టర్ గారు చొరవ తీసుకుంటూనే అయ్యే పరిస్థితి లేదు. ఆ రకంగా వారికి విజ్ఞప్తి చేశాం. దీని మీద వారు పరిశీలన చేసి అవకాశం ఉన్నంత వరకు చూస్తామని చెప్పారు. అదే క్రమంలో చివరిగా ధాన్యానికి సంబంధించి చూసుకుంటే ఈరోజు ధాన్యం పరిస్థితి నేను రెండు ట్రాక్టర్ల ధాన్యము శ్రీ వెంకటసాయి రైస్ మిల్లర్ తోలేనండి చిన్నబగ్గ. అక్కడేమో వాళ్ళు 88 కేజీలు అడుగుతున్నారు, లేకపోతే 86 కేజీలకైనా ఇవ్వని అంటున్నారు. కాబట్టి ఏ రకంగా కూడా మాకు అర్థం అవ్వలేదు ఈ సమస్య. అక్కడికి వెళ్ళి వీళ్ళు అంత బాధపడ